1, 2, 3, sit down. మున్ని నీ పేరు మేరీ నీ పేరు మేఘన 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 నీ పేరు స్పందన స్వాతి నందిని ఓకే సో క్లాప్స్ కొడతా ఉండాలి ఓకే నేను ఆడేటప్పుడు చలో 1, 2, 3 గేమ్ స్టార్ట్ నౌ షోల్డర్స్ హెడ్ హెడ్ రెండు చేతులు వాడాలి 2 హ్యాండ్స్ హెడ్ షోల్డర్స్ హెడ్ షోల్డర్స్ ఐస్ రెండు చేతులు అంటున్నా ఐస్ ఐస్ షోల్డర్స్ హెడ్ జ్యూస్ అనలేదు ఇంకా వెయిట్ అబ్బా చాలా ఫాస్ట్ ఉంది అమ్మాయి మొత్తానికి జ్యూస్ తాగేటట్టు ఉంది ఈరోజు రైట్ మళ్ళీ హెడ్ ఐస్ హెడ్ ఐస్ షోల్డర్స్ 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 ఐస్ ఐస్ హెడ్ షోల్డర్స్ జ్యూస్ ఏ కమా ఆమె చేతిలో తాగిస్తున్నావా కమన్ క్లాప్స్ కొడదాం వాళ్ళకి వెళ్ళిపోండి ఇప్పుడు బాయ్స్ పిల్లలు నరేష్ గోపిష్ కార్తిక్ రఘు మిల్కీ దామరాజ్ లిఖిత్ మిల్కీ మిల్కీ పాలు ఓకే రైట్ రైట్ 1, 2, 3 స్టార్ట్ దూరం దూరం ఉండండి ఓకే ఇంకా రైట్ హెడ్ ఐస్ హెడ్ ఐస్ హెడ్ షోల్డర్ ఐస్ ఐస్ హెడ్ హెడ్ ఐస్ ఐస్ జ్యూస్ ఎవరు కావాలి జ్యూస్ ఎవరు కావాలరా నువ్వు కళ్ళు తెరిచినట్రా ఓకే ఐస్ హెడ్ షోల్డర్ ఐస్ జ్యూస్ ఊరు బాబోయ్ మొత్తం పడేసేటట్టున్నారు నేను ఎవరికి ఎవరు అరే పిల్లలు కళ్ళు తెరవండిరా చాలు కానీ మస్తు యాక్టింగ్ చేస్తున్నారా మీరు ఒక్కొక్కడు ఒక్కో యాక్టర్ లాగా ఉన్నాడు ఓ అమ్మో ఎలా ఉన్నారా పిల్లలు నేనేమో ముసలోడిని అయిపోయాను అయినా కానీ మీ కిడ్స్ క్యాంప్కి వచ్చాను ఇక ఈ పోరోళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు పైకి రమ్మంటే రారు పిల్లలు ఏం నేర్చుకున్నారు ఈ రోజంతా ఏదో ఒక పాట చెప్పండి చెప్పండి రా మర్చిపోయారా నేనే డ్యాన్స్ చేసిన పక్క నుండి మీకేమో ఏమీ గుర్తుండదు వేసాను నీలాగానే ముసలోనేం కాదు చెప్పండి ఒక పాట నేనా పరార్ 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 తెలుసా నువ్వు చెప్పరా ఒరే మనవడా నువ్వు చెప్పరా మనవడా ఓకే పిల్లలు అయితే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఈరోజు అందరు హ్యాపీగా ఉన్నారా మంచిగా ఎంజాయ్ చేశారా మంచిగా చికెన్ తిన్నారా కొంతమంది 2 సార్లు తిన్నారంట తిన్నారా వెరీ గుడ్ రా వెరీ గుడ్ ఏ పిల్లలు మీకు యేసయ్య గురించి తెలుసా ఎవరైనా ఎవర్రా దేవుడు వెరీ గుడ్ ఇంకెవరైనా మా మనవరాలు కూడా వచ్చింది తెలుసా మా మనవరాలు రావాలంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే దానికి చాలా కోపం అబ్బా నా మనవరాలకి నేను అంటే ఎంత ఇష్టమో తెలుసా
పని ఉంది, అలా వెళ్ళొస్తా. వీళ్ళతో మాట్లాడు, ఓకేనా? బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లే? నా పేరు ఎవరైనా చెప్పండి. ఎవరికైనా తెలుసా నా పేరు? ఎవరికి తెలీదా? నా పేరు నీకు తెలుసా అక్క? అక్క నీకే తెలీదా? నీకక్క అసలు తెలీదా? నా పేరు ఎవరికి తెలీదంట. నా పేరు నాకు తెలుసులే, నువ్వేం చెప్పవసలే. మీకు తెలీదా నా పేరు? నేను 4 years బ్యాక్ వచ్చి నా పేరు చెప్పా, మీరు అందరూ మర్చిపోయారు. అవునా? నా పేరు నాకు సిగ్గైతుంది, నేను చెప్పను. నా పేరు చెప్తే అందరు నవ్వుతారు, నాకు సిగ్గైతుంది. నా పేరు చాక్లెట్. బాగుందా? నా పేరు చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. అదిగో నవ్వుతున్నారు. పిల్లలు మనం ఈరోజు ఏం పాట పాడుకుందాం? ఒక పాట చెప్పండి. నాకు బాగా గుర్తుంది ఒక పాట. ఏంటో తెలుసా? పరార్ 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 సతాను పారిపోతాడు సతాను. ఏయ్ చాక్లెట్, ఏమంటున్నావు? పారిపోతాడంటున్నావు? ఎవడు ఇట్లున్నాడు? ఓ సాతాను, నేను సాతాను అన్న విషయం నీకు తెలీదా? నువ్వు సాతానువా? అరే వెరైటీగా లేడు వీడెవడు? అయితే నువ్వు ఇక్కడికి రా, నువ్వు రా. ఊరికే లొల్లి చేయకు. ఎవడు అసలు? ఏయ్ చాక్లెట్, నీ గురించి నాకు తెలుసు, మీ తాత గురించి నాకు తెలుసు, మీ తమ్ముడి గురించి కూడా నాకు తెలుసు. మా తమ్ముడు గురించి కూడా తెలుసా? పో పని చేసుకో, పో పో పో. వీడెవడో కర్రోడు వచ్చి సాతాను అంటాడు. నీ కర్రమ్మకు నువ్వు పో. నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు చాక్లెట్. ఏంద్రా నువ్వు వెళ్తావా? నేను నిన్ను వీళ్ళందరినీ నరకంలో పడేస్తా. పని చేసుకో. పిల్లలు వీడిని వెళ్ళకూడదమ్మా. ఎలా వెళ్ళకూడదు? ఆ పాట పాడదామా? పారిపోతాడు సతాను. పాడాలి. చాక్లెట్, ఆ పాట ఆపుకుందాం. నేను పాడపోతే మా ఫ్రెండ్స్ అందరూ పాడతారు. నీకు ఉంటుంది బాగుంటుంది. పాడేరా. వావ్. ఇంకా 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 ఓకే
చాక్లెట్ ప్లీజ్, నీకు చాక్లెట్ ఇస్తా కదా, ఆ మాట అనకు, జీసస్ అనకు. ఇప్పుడు అర్థమైంది. వెళ్ళిపోయాడు సాటన్ గాడు. పరారైపోయాడు. ఓకే పిల్లలు, నీకు ఎప్పుడన్నా సూపర్, మస్తుగా ఉన్నారు అందరూ. వావ్! ఏ పిల్లలు, నా పేరేంటో తెలుసా? టింకు కాదు, టింకు. టింకు టింకు. బాగుందా? మరి మా తాతయ్య మా అక్క చెప్పినవన్నీ నేర్చుకున్నారా? మరి అవన్నీ పాటిస్తారా? వెరీ గుడ్. మరి ఇక్కడ మనందరికి చక్కగా అరేంజ్ చేశారు కదా, జేమ్స్ అంకుల్, ఇంకా పాస్టర్ గారు, మెర్సీ ఆంటీ, వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొడదామా? గట్టిగా. అవి కాదు, వావ్ క్లాప్స్ కొడదాం. ఓకే, మీ అందరూ మంచిగా ఉండాలి. మన దేశానికి గర్వకారణంగా ఉండాలి. ఓకే బాయ్. ఓకే బాయ్. నీకే బాయ్, నీకు కూడా బాయ్. బాయ్ బాయ్ బాయ్. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ నాయిస్. రిక్కుందర భాషాందర కురుందర భాష. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నీ సన్నిధి బిడ్డల పైకి వచ్చింది కాక. ఎవరు కళ్ళు తెరవ, సీరియస్గా బీ సీరియస్, బీ సీరియస్, బీ సీరియస్. దేవునితో మాట్లాడండి. దేవా నీ సన్నిధి నేను ఇక్కడ ఉంచినది నీకు వందనాలు. ఉర్రా భాషాందర. థ్యాంక్ యూ ఫాదర్. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. సీరియస్గా యేసయ్య నా చిన్ని హృదయంలోనికి రండి ప్రభు అని అడగండి, అడగండి. యేసయ్య నా చిన్ని హృదయంలోనికి రండి అని అడగండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా చిన్ని హృదయంలోనికి రండి ప్రభు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నా చిన్ని హృదయంలోనికి రండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా బిడ్డలు మీరు తాకండి, తాకండి, మీరు జీవితాలను తాకండి. థ్యాంక్ యూ జీసస్. ఎవరు కళ్ళు తెరవద్దు, అస్సలు కళ్ళు తెరవద్దు. యేసయ్య చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఎవరు కళ్ళు తెరవద్దు, నాన్న ఎవరు కళ్ళు తెరవద్దు. నేను బిడ్డల్ని గొప్ప ప్రవక్తల వారే మీరు లేవనెత్తండి, వాళ్ళే లేవనెత్తండి. నేను సూర్య కార్యములు చేసే గొప్ప బిడ్డల వారే లేవనెత్తండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఎవరు కళ్ళు తెరవద్దు. దేవుడు మిమ్మల్ని హల్లెలూయా. రిలీజ్ యువర్ పవర్, రిలీజ్ యువర్ పవర్. వాళ్ళ దగ్గర నిలబడండి, వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ ఒకరి తలపైన చేయబెట్టండి ఒక్క రోజు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. రిలీజ్, రిలీజ్ ఫాదర్. కుటుంబాలకు, మా సమాజానికి బిడ్డలు చూస్తున్నాం భాష మీకే మహిమ కలుగును గాక. ఒక యానిమల్ బాగుంటుంది. ఏం యానిమల్ అది? పోలార్ బీర్ వాళ్ళతో ఉండదు, అక్కడ ఉంటుంది. ఇట్స్ ఎ డేంజరస్ యానిమల్. నో, డాగ్స్ ఉంటాయి. ఆ డాగ్స్ ఒక బండి తీసుకెళ్తాయి. ఆ బండి పేరు చెప్పాలి, ఇది కూడా మీకు వచ్చింది. స్లెడ్జ్ కదా, స్లెడ్జ్ బండ్లు అంటారు కదా. ఓకే, అయితే ఇట్లానే అంటార్కిటికాలో ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ అంటే ఆయనకి చాలా ఇష్టము. డాగ్ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. అయితే అక్కడ అంటార్కిటికాలో ఏమైతే, జాగ్రత్త వినాలి పిల్లలు, ఓయ్ గర్ల్స్, అంటార్కిటికాలో ఎప్పుడు మంచు ఉంటుంది కదా, అక్కడ మంచు తుఫాన్ వస్తుందంట. అంటే ఐస్ ఇట్లా ఎగిరి ఎగిరి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట అక్కడ ఉన్న ఇళ్ళన్నిటిని, చెట్లన్నీ. అయితే వాళ్ళు వేటాడడానికి వెళ్తారు చేపల్ని, ఇంకా వేరే యానిమల్స్ని వాళ్ళు తినడానికి. అయితే ఈయన ఏం చేశాడు, ఈ ఓనరు డాగ్ని తీసుకుని చాలా దూరం వెళ్ళాడు వేటాడడానికి. వినాలి జాగ్రత్తగా, చాలా దూరం వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద
ఒక మంచు తుఫాన్ వచ్చింది. చెప్పాను కదా తుఫాన్ వస్తుందని. మంచు తుఫాన్ వస్తే సో చాలామంది పారిపోతూ ఉన్నారు. ఈయన అయితే పాపం ఏం చేశాడంటే ఉరికి ఉరికి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆయన్ని మొత్తము ఐస్ కప్పేసింది. ఏమైంది? మొత్తం స్నో, తెల్లగా ఉంటుంది కదా అక్కడ, అంతే మొత్తం స్నో ఉంటుంది. దారులన్నీ మూసుకుపోయినాయి. వాళ్ళ ఇంటికి ఎటు వెళ్ళాలో కూడా దారి తెలియదు. ఈయన కొంచెం కాన్షియస్లో ఉన్నాడు. తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే మంచులో పడిపోయాడు. ఆయన చెయ్యి మాత్రం మంచులోంచి పైకి ఉంది, ఇట్లా చెయ్యి ఒకటే పైకి ఉంది. అయితే ఈ డాగ్ మాత్రం చెట్టు ఎక్కేసింది పైకి. ఎక్కిన తర్వాత కొంచెం మంచు తుఫాన్ తగ్గిన తర్వాత మా బాస్ ఏడున్నాడు, మా ఓనర్ ఏడున్నాడు అని మొత్తం తిరుగుతూ ఉంది. జాగ్రత్తగా వినాలి పిల్లలు, పెద్దలు కూడా జాగ్రత్తగా మొత్తం చూస్తూ ఉంది. చాలా పరీక్ష పెట్టి ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటే దూరంగా ఒక చెయ్యి కనబడింది. అరే మా బాస్ కదీనా, ఇట్లా పాపం చనిపోయాడా ఏందని దగ్గరికంటే వెళ్ళింది. దగ్గరికంటే వెళ్తే ఏమీ కదలట్లేదు ఆయన. ఎందుకు కదలట్లేదు? ఏమైంది? ఆయనకి అన్కాన్షియస్లో ఉన్నాడు కదా, స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఏం చేసిందంటే డాగు, స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? చల్లగా ఉంటుంది కదా, ఏం చేయాలి ఆయనకి? ఇప్పుడు వేడి పుట్టాలి. వేడి పుట్టాలంటే ఏం చేస్తారు? ఇట్లా రాస్తారు కదా, ఇట్లా అనండి మీరు చేతులు గట్టిగా. మనము వింటర్ వస్తుంది కదా, వింటర్లో చలి పెడుతుంటే బా అనుకుంటాం కదా, ఇట్లా. అప్పుడు డాగ్ ఐడియా వచ్చింది, ఈయనకి వేడి పుట్టిస్తే లేస్తాడేమో చూద్దామని ఆ డాగ్ దాని కాలుతోటి ఇట్లా రుద్దుతూ ఉంటే ఒక్క 10 minutes తర్వాత ఈయన కాన్షియస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఎప్పుడు కూడా చాలా షార్ప్ నైఫ్ ఉంటుంది, పెద్ద కత్తి పెట్టుకుంటాడు. అంటే వేటాడతాడు కదా, హంటర్ కదా. ఈయన లేచిండు, స్ప్రో వచ్చింది, ఇంకా ఐస్లోనే ఉన్నాడు, చెయ్యి ఒకటే బయటకు ఉంది. ఏదో పెద్ద యానిమల్ వచ్చి నన్ను తినడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? జాగ్రత్త వినాలి. పెద్ద యానిమల్ వచ్చి నన్ను చంపేయడానికి ట్రై చేస్తుంది అని అనుకుని ఏం చేశాడంటే ఐస్లోంచి లేవడమే ఆ వెపన్ తీసి, కత్తి తీసి ఆయన డాగే పొడుస్తూ ఉన్నాడు. టక్క మన పొడిచేసాడు. పొడిస్తే మళ్ళీ పడిపోయింది. ఇట్లా పొడిచేసి మళ్ళీ స్ప్రోలో సరిగ్గా రాలేదు, ఇంకా మళ్ళీ ఐస్లో పడిపోయాడు. పడిపోతే పాపం డాగ్ చాలా హర్ట్ అయిందనమాట. మొత్తం బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ కారిపోతూ ఉంది ఇక్కడ, ఇదంతా పొడిచేసాడు. అప్పుడు డాగ్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకా ఎక్కువ పొడుస్తాడని. అప్పుడు ఏమనుకుందో తెలిసి డాగు, సరే నేను చచ్చిపోయాను కానీ నా యజమానుడు నా ఇంటికి ఎట్లా పోతాడు, దారులన్నీ మూసుకుపోయి అని ఏం చేసిందో తెలుసా? అది నెమ్మదిగా నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది. దారి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర పడిపోయింది. పడిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఈయన లేచి చూశాడు. చాలా ఒక 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి చచ్చిపోయింది ఇంటి దగ్గర, ఇంటి ముందు. ఈయన లేచి చూసుకుంటే అటు ఇటు ఎవరు లేరు, కానీ అక్కడ రక్తం మరకలు కనబడుతూ ఉన్నాయి. ఎవరు దెబ్బ ఈ రక్తము, నేను దేన్నో పొడిచినా కదా యానిమల్ని, అది చచ్చిపోయినట్టుందని తన కుక్కని అరుస్తూ ఉన్నాడు, ఎక్కడున్నావు అని. అంటే అది చెట్టు ఎక్కేసింది కదా, చెట్టు మీద ఉందేమని చెట్ల వైపు చూసి అరుస్తూ ఉన్నాడు. ఎక్కడ లేదు. అబ్బా ఏం చేయాలబ్బా, నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి, దారి కూడా కనపడట్లేదంటే అక్కడ బ్లడ్ మరకలు ఉన్నాయన్నమాట. మరి ఇది ఏంది అసలు ఈ బ్లడ్ మరకలని ఈయన ఏం చేశాడు తెలుసా? ఆ బ్లడ్ మరకలు అడుగులు అమ్మటే వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి అరే మా ఇల్లు వచ్చేసింది కదా మంచిగా అనుకున్నాడు. వెళ్ళి ఇట్లా చూస్తే ఇంట్లో ఎవరున్నారు? చచ్చిపోయి ఉంది కుక్క. పాపం కదా, పాపమేనా? యజమానిని రక్షించడానికి, మనిషిని రక్షించడానికి కుక్క ఏం చేసింది? ప్రాణాలు ఇచ్చి, మార్గం చూపించి ప్రాణాలు ఇచ్చింది. జాగ్రత్తగా వినాలి పిల్లలు. అదేవిధంగా మనము తప్పిపోయినప్పుడు యేసయ్య సిలువలో మరణించి ఆ రక్తం చిందించి మనకి పరలోకానికి మార్గం చూపించాడు కదా. డాగ్ ఎట్లా అయితే చేసిందో యజమాని గురించి, యేసయ్య కూడా తన ప్రజల కోసము, తన బిడ్డల కోసము తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చి ఆయన మనకి మార్గం చూపించాడు పరలోకానికి. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు మనం యేసయ్యను. ఓకేనా? యేసయ్య సిలువను మనం వెంబడించాలి. ఓకే, అట్లనే కూర్చోండి. అక్క వచ్చి ఇంకొక స్టోరీ చెప్తుంది. ఎక్కడేస్తా ఉన్నాడు? అగ్నిగుండంలో. ఈ ముగ్గురికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన పేరేంటి? డానియల్. వెరీ గుడ్. సో డానియల్,
షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. డానియేల్ గురించి తెలుసు మనకి, సింహాల బోన్ కదా, సింహాల గుహ. ఇప్పుడు ఇది అగ్నిగుండం, జాగ్రత్తగా చూడాలి. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ బొమ్మకు మొక్కనన్నందుకు రాజు ఏం చేశాడంటే వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి అగ్నిగుండంలో పడవేయమన్నాడు. నలుగురా? అవునా? స్టోరీ తెలుసు. అయితే నేను చెప్పా స్టోరీ, డైరెక్ట్ మ్యాజిక్కి వెళ్ళిపోదాం, ఓకేనా? ఒకసారి ఇది అగ్నిగుండం అనుకుందాం. ఉల్టా తిప్పండి, ఉల్టా దులపండి, గట్టిగా దులపండి, అటు చూపించండి. ఏమన్నా ఉందా అందులో? సరే, ఒక బాయ్ వస్తాడు, నువ్వు రారా, నువ్వు వచ్చి చెక్ చేయది. అబేద్నెగో, ఓకేనా? అయితే ముగ్గురిని ఒకటేసారి వేద్దామా, ఒక్కొక్కరిని వేద్దామా? ఓకే, ఒక్కొక్కరిని వేద్దాం. కానీ ముగ్గురు ఉంటారు కదా లోపల. ఫస్ట్ షడ్రక్ని వేసాడా? సరే, మళ్ళీ చూపిస్తున్నా, చూపించండి. అగ్నిగుండం ఫస్ట్ షడ్రక్ని వేసేసాడు, తర్వాత మేషక్ని వేసాడు. అరే కొంచెం ఆర్డర్లో చెప్పండి రా. మేషక్ని వేసాడు, తర్వాత అబేద్నెగోని వేసాడు. ఓకే, చూపించండి వాళ్ళకి ఒకసారి. షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు ఉన్నారు అగ్నిగుండంలో, క్లోజ్. ఓకే, మీరు ఒక చేత్తో పట్టుకోండి, ఇంకొక చేయి పైకెత్తండి. రైట్, ఓకేనా? అయితే తెలుసా ఇది ఏమైంది? అప్పుడు ఏమైంది? ఓకే, నా దగ్గర కూడా ఏం లేదు చూడండి, ఓకేనా? ఖర్చు ఊరికే తీసిన. రైట్. సో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేస్తే కాలిపోయి చచ్చిపోయారా? చావలేదు. రైట్, షడ్రక్ మంచిగా వచ్చేసాడు కదా, సేఫ్. వాళ్ళ బట్టలు కూడా కాలిన వాసన కూడా రాలేదంట, అంత సేఫ్గా వచ్చారు. తర్వాత మేషక్ కూడా వచ్చేసాడు, మంచిగా వచ్చేసాడు. తర్వాత ఎవరు వచ్చాడు? అబేద్నెగో వచ్చాడా రాలేదా? అబేద్నెగో కూడా సేఫ్గా వచ్చాడా? మరి ఎట్లా సేఫ్గా రాగలిగారు వాళ్ళు? వాళ్ళతో ఎవరున్నారు? వాళ్ళతో ఎవరున్నారు? జీసస్. అరే క్లాప్స్ కొట్టుండ్రా. నచ్చలేదా మ్యాజిక్? నచ్చిందా? మళ్ళీ చేయరు, ఒకటేసారి చేస్తారు. నేను మీకు కొన్ని కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినాలి. మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? బాగుందా బ్లాక్ కలర్? ఎంతమందికి ఇష్టం బ్లాక్ కలర్ అంటే? అందరికి ఇష్టమా? అయితే ఇది ఎలా ఉంది? చాలా బ్లాక్గా ఉంది కదా. పిగ్ అంటే ఇష్టం ఎవరికైనా? ఎలా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది. అయితే ఈ బ్లాక్ కలరు బైబిల్ పరంగా చూస్తే సాతాను, ఇంకా పాపము, దేవునికి విరుద్ధంగా కానీ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే ఏమవుతుంది? మన హృదయం ఏమవుతుంది? బ్లాక్ కలర్లో మారిపోతుంది అంట. అయితే ఈ బ్లాక్ అంటే ఏంటంటే సాతాను, మరి అబద్ధాలు ఆడడం కానీ, ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు కదా. అవన్నీ చేయడం వల్ల ఏమైందంటే మన హృదయము బ్లాక్గా అయిపోతుంది అంట. ఇప్పుడు బ్లాక్ అయినప్పుడు జీసస్ మనలో ఉంటారా? ఉండరు కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. జీసస్, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నాలో ఉన్న పాపమంతా తీసివేయండి, నాలో ఉన్న చీకటిని తొలగించండి అని మనం ప్రార్థించినప్పుడు జీసస్ ఏం చేస్తారు? వావ్, రెడ్ కలర్ కదా, బాగుంది కదా. మరి జీసస్ తన రక్తంలో మన పాపాలన్నీ కడిగేస్తారు కదా. అందరూ హ్యాపీయా? చాలా హ్యాపీ కదా. మన పాపాలన్నీ మరి జీసస్ క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారు. అయితే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడతామో అప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంటుంది? వావ్, వైట్ కలర్. వైట్ కలర్ ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం కదా. మరి మన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి? వైట్ కలర్లో ఉంచుకోవాలి. మరి వైట్గా మన హృదయం మారాలంటే ఏం చేయాలి? మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనము
ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన మనల్ని పరిశుద్ధపరచి పవిత్రపరచి తర్వాత ఏం చేస్తారు? బ్లూ కలర్ కదా. అయితే పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని నింపుతాడు. ఎంతమందికి హోలీ స్పిరిట్ కావాలి చెప్పండి? దేవుడు మనలోకి రావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. ఎప్పుడైతే మనము ఆయన రక్తంలో కడగబడి మన హృదయము తెల్లగా మారుతుందో అప్పుడు మనము హోలీ స్పిరిట్ చేత నింపబడతాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏమైందంటే మనము దినదినము కూడా ప్రార్థనలోను వాక్యంలోను మరి అన్ని విషయాల్లో కూడా జీసస్ ఏం చేస్తారు? మనల్ని బ్లెస్ చేస్తారు. ఇదేం కలరు? మన చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి కదా. ఎంతమంది చెట్లు అంటే ఇష్టమో? అందరికి ఇష్టం కదా. మరి నాకు ఫ్లవర్ ట్రీస్ అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్నే ఉండే, ఇప్పుడు అక్క చాలా చెట్లు పెట్టేసింది కదా. అయితే మనం చిన్నగా ఒక చిన్న విత్తనం మనం నాటుతాం కదా భూమిలో. ఆ విత్తనము పెరిగి పెద్దదయ్యి అది ఫ్రూట్స్ చెట్టు అయితే ఫ్రూట్స్ ఇస్తుంది, ఫ్లవర్స్ అయితే మంచి ఫ్లవర్స్ వస్తుంది కదా. అప్పుడు ఎలా ఉంటుంది అది చూడడానికి? చాలా బాగుంటుందా లేదా? చెట్టు నిండా అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎలా ఉంది ఇప్పుడు? బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మన జీవితం కూడా జీసస్ ఏం చేస్తారంటే ప్రార్థనలోను వాక్యంలోను మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకులకు దీవెనకరంగా మనల్ని మారుస్తారు. ఎప్పుడైతే మనము మీరు క్లాస్ వైజ్గా ఎదుగుతూ ఉన్నారా? ప్రతి ఇయర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా ఎదుగుతాం కదా. ఇది కూడా అలాంటిదే. ఎప్పుడైతే మనము దేవునిలో ఎదుగుతామో మనం రేపు జీసస్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు? ఇది ఏ కలర్ చెప్పండి? ఎల్లో ఇష్టమేనా? ఇష్టం లేదా? మీకు గోల్డ్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే కదా. మరి గోల్డ్ కలర్ ఏంటంటే ఎల్లో కలర్ ఏంటి? పరలోకము. పరలోకం ఇష్టం లేదా? నాకైతే చాలా ఇష్టం పరలోకము. మేమందరం పరలోకం వెళ్తాము. మీరు వస్తారా? మరి మీరు అందరు రావాలంటే ఏం చేయాలి? మంచిగా దేవునిలో ఎదిగి దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు ఆయన పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తారు. మరి పరలోకంలో ఏమేమి ఉంటాయి? బంగారు వీధులు ఉంటాయి, బంగారు ఇల్లు ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయనకి దగ్గరగా మనము జీవించాలి. అర్థమైందా? ఫస్ట్ కలర్ ఏంటి? సెకండ్ వన్ చెప్పాలి అందరూ. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్, సిక్స్త్ వన్. కాబట్టి అవన్నీ మరి మీకు అర్థమైంది కదా. ఇవన్నీ చేయడం వల్ల మనము యేసు ప్రభు దగ్గరికి మనము చేరుకుంటాము. బాగుందా? అందరం క్లాప్స్ కొడదాము. ఏంటా బుక్ పేరు? నా జీవితం ఎలా ఉందో చూద్దాం, మన జీవితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? మ్యాజిక్ ద్వారా చూద్దాం. యా, అదేంటది? రాత్. ఫస్ట్ నుంచి పెట్టు. దురాశ ఇంకా పాపపు జీవితం అన్నమాట. ఇది మన లైఫ్లో ఉంటుంది చాలాసార్లు. ఓకేనా? ఇంకేమున్నాయి చూద్దాం. అంటే దురాశ, నాకు డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలని. ఇంకా పాపం. తర్వాత వ్యానిటీ, అంటే నెమలికి ఏముంటుంది? అంటే గర్వం. గర్వం, నేను చాలా అందంగా ఉంటానని ఓ గర్విస్తుంది అనమాట. అది కూడా మనిషి లైఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఓకే, గ్లట్టనీ అంటే పిగ్గా. గ్లట్టనీ అంటే ఏంట్రా? పందులే తింటున్నామంటారు కదా. ఏమంటారా? పందులే తింటున్నామంటారు. గ్లట్టనీ అంటే తిండిపోతున్నాం. అది కూడా పాపమే. ఎక్కువ తినొద్దు. కొంతమంది తినడం కోసమే బతుకుతారు కదా, కానీ మనం ఏం చేయాలి? బతకడం కోసం తినాలి. అది కూడా. నెక్స్ట్ స్లాత్. స్లాత్ అంటే లేజినెస్, స్లో.
లేజినెస్ ఉంటుంది. ఒక్కొక్కడు 10ంటికి లేస్తాడు, ఒక్కొక్కడు మధ్యాహ్నం లేస్తాడు, ఏం పని చేయడు ఇంట్లో, అది కూడా పాపమే. నెక్స్ట్ రాత్ అంటే కోపం, అనవసరమైన కోపం, క్రూరత్వం, చాలా ద్వేషం అన్నమాట, ద్వేషంగా ఉంటారు, అది కూడా మన లైఫ్లో ఉంటుంది, పాపమే. ఓకే, సో ఇవన్నీ కూడా మై లైఫ్ అంటే మనిషి జీవితంలో ఉంటాయి. అయితే వీటన్నిటినీ కూడా తీసివేయడానికి ఎవరు వచ్చారు? ఏం చేశాడు ఆయన? ఈ లోకంకి వచ్చి సిలువ పైన మరణించాడు ఆయన కదా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఓకే, హిస్ సన్ అంట, క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ సిన్స్. 1 John 1:7, 1 యోహాను 1:7 ఉంది కదా, ఆయన రక్తం మనల్ని ప్రతి పాపాల నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. ఓకే, ఎలా చేస్తుందంట ఆయన రక్తం? మనం చూడండి ఇప్పుడు మన లైఫ్ ఎలా అయిపోతుంది చూడండి. మొత్తం అవన్నీ పోయినాయి, ఓపెన్ ఫుల్లీ, మొత్తం అన్నీ పోయినాయి. ఓకే, అన్నీ పోయి మన లైఫ్ తెల్లగా వచ్చేసి, ఓకేనా? చూడండి, రైట్. కనుక సో బాయ్స్ రెడీయా? ఐ నీడ్ 3 బాయ్స్, పెద్ద పిల్లలు, అరే పెద్దోళ్ళు నాన్న. జడ్సన్, ముగ్గురులో జడ్సన్ గెలుస్తా అన్నారు, చేతులు ఎత్తండి. జడ్సన్ కోటేసి, ఓకే, మీరే సిద్ధంగా ఉన్నారు వీళ్ళకంటే. పెడతారా ఏదన్నా? స్టార్ట్, కమాన్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఎవరు తొందరగా 5 బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నరు. జడ్సన్ ఒకటి, సాత్విక్ ఒకటి, గని కూడా ఒకటి. సాత్విక్ పగలట్లేదు బెలూన్. జడ్సన్ 2, గని 2, జడ్సన్ 3, గని 3, సాత్విక్ 2. కమాన్ గర్ల్స్. మంచిగా మీకు వేరే టాస్క్ ఉంటుంది, పైకి రండి, ఎవరైనా వచ్చే ఫాస్ట్గా. అయితే యాక్చువల్గా గని కూడా మంచిగా ఆడింది కానీ బెలూన్ లేదు, 4 ఇచ్చినాం ఈయనకి, లేదు 4 ఉన్నాయి. 4 పగలగొట్టాడు, ఒకటి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఎనీవే మన జడ్సన్ విన్నర్, గట్టిగా మంచిగా అందరూ జడ్సన్కే విన్ చేశారు. వీళ్ళు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా ఇచ్చేసాయి గిఫ్ట్స్. 3 స్టార్ట్, కమాన్, క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అందరూ. कमान क्लब्स। क्या आप भी स्टॉक मार्केट में इन्वेस्ट करना चाहते हैं? 1 है कि कौन सा आप चूज करें? ఇక్కడ ఒకటి పగిలింది అక్కడ ఒకటి అనుకోలేదా? అట్లా ఉంటుంది గర్ల్స్కి. కమాన్ కమాన్, మధ్యలో బెలూన్ సాగుతుంది కానీ పగట్లే. ఓ మై గాడ్, 1 క్లాప్స్ కొట్టండి బాగా. కమాన్, 2 అయినాయి. కమాన్ కమాన్ కమాన్, వీళ్ళకి ఎంత బలం ఉంది ఇప్పుడే తెలుస్తుంది. వావ్, కొంచెం రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఓ మై గాడ్, వావ్, 2 ముగ్గురు 2. లాస్ట్ బెలూన్, కమాన్ క్లాప్స్. ఎవరు? వర్షియా, స్వాతియా? అయిపోయినాయా? వావ్, క్లాప్స్ కొడతా స్వాతికి. సెకండ్, థర్డ్, వదిలే ఎవరు వదలవా? క్లాప్స్, ముగ్గురికి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ముగ్గురు 9 బెలూన్స్ బాగా కొట్టారు కాబట్టి ముగ్గురికి గిఫ్ట్లు ఇద్దాం. రైట్,
ఓకే ఆల్మోస్ట్ మీ పేరు ఏమన్నా సిస్టర్ సారీ పాస్టమ్మ గారు చెల్లి అదే బెస్ట్. సో అక్క గెలుస్తారని ఎంతమంది చేయొద్దండి? ఓకే తెలీదా? ఓకే ఆవిడే గెలుస్తారు. పరిశుద్ధరాజు అయ్య గారు గెలుస్తారని మీకు కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయ్య గారు మీరు మీ పేరు బిల్మోరి అయ్య గారు గెలుస్తారని కొంతమంది ఉన్నారు. సగం మంది పైన లేపారు. అయ్య గారి పేరు గిద్యోన అన్న గెలుస్తారని fast. Hey, claps. Oh my God. First. Second. Okay, one.
करो जय जयकार కొట్టండి పాస్టర్ గారికి పాస్టర్ వండర్ఫుల్ तो करो जय जयकार
करो जय जयकार No better, no. ముందుకు రండి. వోల్టేజ్ కొంచెం తక్కువ ఉంది, అందుకే సౌండ్ ఇంకా మాట్లాడకూడదు ఎవరు కూడా ప్లీజ్. అక్కడ వాలంటీర్లు కూడా కూర్చోండి. ఓపికతో ఉన్న ముందు పిల్లలందరికీ మనసారా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ మీకు నా నిండు వందనాలు. ఒకసారి పెట్టండి వందనాలు పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మధ్యాహ్నం స్వల్ప వర్షం వల్ల బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పిల్లలు అన్నం తినేటప్పుడు ఆ పైనుండి చిరుతలు పడుతుంటే సగం మంది సగం ఆకలితో లేచారు. ఆ ప్లేట్ మడత పెడతా ఉంటే నా చూసినప్పుడు నా గుండె పగిలిపోయింది. వాళ్ళు చూసినప్పుడు ఏంటి ప్రభువా ఈ ఒక్కరోజు ఇంత ఖర్చు పెట్టి ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఈ అవాంతరం ఏంటని మనసులో ఏడ్చినంతగా ప్రార్థన చేశాను. నా ప్రభువు నా స్వరాన్ని విన్నాడు. వర్షాన్ని వ్యాపు చేసిన దేవుడికి స్తోత్రం చెబుదామా. అయితే సగం ఆకలితో ఉన్నటువంటి పిల్లలు దయచేసి నన్ను క్షమించండి, మీరందరూ ప్రార్థన చేయండి. We will meet in the next children camp will be held in the function hall. ఫంక్షన్ హాల్లో చిల్డ్రన్ క్యాంప్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. దేర్ విల్ బి నో గ్రౌండ్, నో టెంట్స్, నో మోర్ రైన్స్, నో మోర్ థండర్స్ అండ్ నో మోర్. We will get the function hall for the children camp. Our God is the one who is able and He will do the mighty things in our lives. కాబట్టి ఇక ఫంక్షన్ హాల్ ఎంత కొండ వర్షం వచ్చినా మీకేం కాదు, ప్రోగ్రాంకి ఏం కాదు. పై నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించినంత కాలం కూడా ఈ చిల్డ్రన్ క్యాంపు జరుగుతూనే ఉంటాయి, సువార్త సభలు జరుగుతూనే ఉంటాయి. ఈ డివైన్ కనెక్షన్ ఇండియాని దేవుడు విస్తారంగా దీవిస్తూనే ఉంటాడు. పిల్లలు ఆ విద్యార్థి బాబు మీకు సర్టిఫికేట్స్ ఇస్తున్నాను, వాటి మీద పేర్లు రాయలేదు. మీరు వెళ్ళేటప్పుడు మా వాలంటీర్స్
కొంతమంది అక్కడ ఉంటారు. దయతో మీ పేరు మీరు రాయించుకోండి, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళాకైనా సరే మీరు మీ పేరు రాసుకోండి. మీకు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఈ చిల్డ్రన్ క్యాంపులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నందుకు మా డివైన్ కనెక్షన్ ఇండియా తరపు నుంచి మీకు సర్టిఫికేట్స్ ప్రజెంట్ చేస్తా ఉన్నాం. అజయ్, విద్యన్ అట్టొకరు త్వరగా ఇవ్వండి. ఇవి తినే కాదు కాబట్టి మీరు ఎవరు లాక్కోవద్దు, తొందరపడదు. అందరికీ ఇస్తారు సర్టిఫికేట్, ఎవరు కూడా పారేసుకోవద్దు. క్యాంపు జరగదు, వారు లేనిదే ఏ కార్యక్రమం కూడా మా ఆర్గనైజేషన్ లో జరగదు. వారు ఉంటేనే అన్ని రకాలుగా ఏ క్యాంప్ అయినా నేను చేయగలుగుతాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ టెంట్, ఈ సౌండ్ సిస్టమ్, ఈ కరెంటు అన్ని రకాలుగా నిన్నటి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడుతూ, మరి ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రియ కుమారుడు స్వరూప్ అతనితో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా చాలా భయపడి పనిచేస్తారు. ఏ మాత్రము క్షేమంగా వారు తీసుకెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా వారి ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నారు. కాబట్టి